ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు మనోజిత్ మిశ్రా. కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా డాక్టర్ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన కేసు మీకు గుర్తుందా? దానికి ప్రొటెస్ట్ చేస్తూ వీడు అలా చేసిన వారికి ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు వీడే లా చదువుతున్న ఒక అమ్మాయిని కాలేజీ సెక్యూరిటీ రూమ్లోకి లాక్కెళ్ళి తన ఫ్రెండ్స్తో కలిసి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కేసులో అండ్ ఇక్కడ లా కాలేజ్ అత్యాచారం కేసులో ఈ రెండిట్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి సంబంధాలు ఉన్నాయి. అండ్ వీడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ లీడర్గా పనిచేశాడు. అందుకే ఈ రెండు కేసుల్లో బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ కేసులపైన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరిగితే మమతా బెనర్జీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. బహుశా అందుకే ఈ కేసుల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కావచ్చు. మమతా బెనర్జీ రూల్ చేస్తున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్గా మారింది అంటే కాలేజీలో స్టూడెంట్సే మహిళా స్టూడెంట్స్ని లాక్కెళ్ళి సెక్యూరిటీ రూమ్లో రేప్ చేస్తున్నారు. అక్కడి క్రిమినల్స్కి ప్రజలకి లా అండ్ ఆర్డర్ అన్న పోలీసులన్న భయం లేకుండా పోయింది. కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా మహిళలపైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇలాంటి కేసులు బయటకు వచ్చినప్పుడు ఆ కేసు పైన విచారణ జరిగి కోర్టులో ఫైనల్ తీర్పు వచ్చే వరకు మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటికల్లా ఆ క్రిమినల్ బయట ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, లేదా మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో జైల్లో హ్యాపీ లైఫ్ని గడుపుతూ ఉంటాడు. అట్లీస్ట్ చివరికైనా ఆ క్రిమినల్కి శిక్ష పడుతుందా అంటే అది కూడా గ్యారంటీగా చెప్పలేము. అందుకే మన దేశంలో క్రిమినల్స్కి పోలీసులన్నా లా అండ్ ఆర్డర్ అన్న భయం లేకుండా పోయింది. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ మన దేశంలో ఉన్న అన్ని కోర్టుల్లో దాదాపు 5,20,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న జడ్జిలు, లాయర్లు ఓవర్ టైం పనిచేసిన ఈ జన్మలో ఆ కేసులని సాల్వ్ కావు. ఈ విషయం మన దేశ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా బాగా తెలుసు. అయినా కూడా అలాగే రన్ అవుతూ పోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే దేశంలో లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.